వెండిలో ఇన్వెస్ట్ చేయడం అదెప్పుడో ఒక థ్రిల్లే. కానీ ఈ మధ్య జరిగింది మాత్రం చాలామందిని షాక్కి గురిచేసింది. అసలు దీనికి దెయ్యం లోహం అని పేరెందుకొచ్చిందో ఈరోజు మనం చూద్దాం. 30%. ఇదేదో సంవత్సరంలో వచ్చిన లాభం అనుకుంటున్నారేమో, కానే కాదు. కేవలం కొన్ని వారాల్లోనే వెండి ధరలో వచ్చిన అసాధారణమైన పెరుగుదల ఇది. అసలు ఇంత తక్కువ టైంలో ఇంత ప్రాఫిట్ ఎలా సాధ్యమైంది? అవును, జస్ట్ 20 రోజుల్లోనే ఇంత స్పీడ్గా ధరలు పైకి వెళుతుంటే ఏ ఇన్వెస్టర్కైనా మైండ్లో ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది: ఇది గోల్డెన్ ఆపర్చునిటీనా, లేక మనల్ని ఇరికించే ట్రాపా? సరే, ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం అసలు ఈ పెరుగుదల వెనుక ఉన్న కారణాలేంటి, దాని హిస్టరీ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు, వీటన్నిటినీ లోతుగా చూడాలి. ఈ ర్యాలీ వెనుకున్న స్టోరీలో 2 మెయిన్ పార్ట్స్ ఉన్నాయన్నమాట. 1 డిమాండ్, 2 సప్లై. ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. ఈ టైమ్ లైన్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాగా జరిగింది. చూడండి, 2025 మొదట్లో జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ధరలు పెరగడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇండియాలో ఫెస్టివల్ డిమాండ్ వచ్చింది. అటునుంచి ఇన్వెస్టర్లు ఈటీఎఫ్స్ వైపు వెళ్లారు. ఇక చివరి దెబ్బ చైనా తీసుకున్న నిర్ణయం. ఇలా ఒక్కో ఇష్యూ ప్రైజ్ని ఇంకా పైకి తోసుకుంటూ వెళ్ళింది. ఇక్కడే అసలు ట్విస్ట్. దీని వెనక ఒక స్ట్రాంగ్ ఇండియా కనెక్షన్ ఉంది. 2025 దీపావళి టైంలో గోల్డ్ రేట్లు చుక్కలనంటాయి కదా, దాంతో చాలామంది కస్టమర్లు, ఇన్వెస్టర్లు అందరూ వెండి వైపు చూశారు. అందుకే కదా దీన్ని పేదవాడి బంగారం అని కూడా అంటారు. ఈ సడన్ డిమాండ్ గ్లోబల్ సప్లైని గట్టిగానే దెబ్బతీసింది. ఆ డిమాండ్ ఎఫెక్టు ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. ఒక్క ఇండియా అవసరాలు తీర్చడానికే లండన్లో ఉన్న సిల్వర్ రిజర్వ్స్ ఫాస్ట్గా కరిగిపోయాయి. ఆలోచించండి, కేవలం 3 ఏళ్లలో ఆ నిల్వలు దాదాపు 1/3 తగ్గిపోయాయంటే మామూలు విషయం కాదు. డిమాండ్ ఎక్కువై సప్లై తక్కువైతే ఏమవుతుంది? ధరలు పెరగడం కామనే కదా. సరే, ఫస్ట్ రీజన్ డిమాండ్ అనుకుంటే, రెండోది పక్కా సప్లైకి సంబంధించింది. 2026 స్టార్టింగ్లో చైనా వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీ కోసం, ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ కోసం సిల్వర్ సప్లైని సెక్యూర్ చేసుకోవాలనుకుంది. అందుకోసం ఈ స్టెప్ తీసుకుంది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో సప్లై ఇంకా తగ్గిపోయి ధరలు ఆకాశాన్నంటాయి. ఓకే, ఇప్పుడు దాకా రీసెంట్గా ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు అసలు సిల్వర్ బేసిక్ నేచర్ ఏంటో అర్థం చేసుకుందాం. ఎందుకంటే అదే సిల్వర్ మార్కెట్ను ఎందుకింత స్పెషల్గా, ఇంత అన్ప్రెడిక్టబుల్గా చేస్తుందో మనకు చెబుతుంది. సిల్వర్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే దాని డ్యూయల్ నేచర్. ఒకవైపు ఇన్వెస్టర్లకు అది ఒక సేఫ్ అసెట్, కష్టకాలంలో ఆదుకుంటుందని నమ్మకం. మరోవైపు మోడల్ ఇండస్ట్రీస్కి అది లేకపోతే పనే జరగదు. ఈ 2 రకాల డిమాండ్లు ఒకేసారి పోటీపడినప్పుడు ఏమవుతుంది? మార్కెట్లో విపరీతమైన హెచ్చుతగ్గులు వస్తాయి. అసలు ఇండస్ట్రీస్కి సిల్వర్ ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకంటే దానికి కొన్ని అమేజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది కరెంట్ని, హీట్ని బెస్ట్గా కండక్ట్ చేస్తుంది. అందుకే కదా సోలార్ ప్యానెల్స్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో, చివరికి మన స్మార్ట్ ఫోన్లలో కూడా ఇది చాలా కీలకం. అంతేకాదు, దాని యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ వల్ల మెడికల్ ఎక్విప్మెంట్లో కూడా వాడతారు. ఇక్కడే ఒక కీ పాయింట్ ఉంది. డిమాండ్ ఎంత పెరిగినా సరే సిల్వర్ సప్లైని వెంటనే పెంచడం కుదరదు. ఎందుకంటే సిల్వర్కి ప్రత్యేకంగా గనులు ఉండవు. ఇది ఎక్కువగా లెడ్, జింక్, కాపర్ లాంటి వేరే మెటల్స్ తీస్తున్నప్పుడు ఒక బై ప్రోడక్ట్గా వస్తుంది. సో ఆ మెటల్స్ ప్రొడక్షన్ పెరిగితే తప్ప సిల్వర్ ప్రొడక్షన్ పెరగదు. ఈ ఇన్ఫ్లెక్సిబుల్ సప్లై వల్లే దాని ధరలు అంత వాలటైల్గా ఉంటాయి. సరే, ఇప్పటిదాకా మనం ఈ ర్యాలీ గురించి, పెరుగుదల గురించే మాట్లాడుకున్నాం. కానీ ఈ కథలో ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. అసలు సిల్వర్తో ముడిపడి ఉన్న చారిత్రక ప్రమాదాలేంటో ఇప్పుడు చూద్దాం. అప్పుడే అర్థమవుతుంది దీనికి దెయ్యం లోహం అని పేరెందుకొచ్చిందో. ఈ నంబర్స్ చూడండి, సిల్వర్ హిస్టరీని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. 1980లో ఏకంగా 700% పెరుగుదల, ఆ వెంటనే 2 ఏళ్లలో 90% క్రాష్. మళ్ళీ చూడండి, 2011లో 440% పైకి వెళ్ళింది, ఆ తర్వాత 70% పడిపోయింది. ఈ ఎక్స్ట్రీమ్ వాలటాలిటీనే సిల్వర్ని అంత రిస్కీ ఇన్వెస్ట్మెంట్గా మార్చింది. దీన్నే దెయ్యం లోహం అంటారట. ఎందుకంటే దాని బిహేవియర్ చాలా వింతగా ఉంటుంది. నమ్మలేనంత స్పీడ్గా పైకి వెళ్ళింది, చాలాసార్లు అంతే స్పీడ్గా కిందకు పడిపోతుంది. ఈ మాట సిల్వర్ నేచర్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. మార్కెట్ సెంటిమెంట్ మారితే చాలు ఈ మెటల్ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది.
1980లో జరిగిన ఆ భారీ క్రాష్ వెనక ఉన్నది హంట్ బ్రదర్స్. ఈ ఇద్దరు అన్నదమ్ములు మొత్తం మార్కెట్ని కంట్రోల్ చేయాలని చూశారు. వాళ్ళు ఏకంగా ప్రపంచంలో ఉన్న సిల్వర్లో 1/3 కొనేశారు. దాంతో ధరలు ఆకాశాన్నంటాయి. కానీ రెగ్యులేటర్లు ఎంటర్ అవడంతో ఆ బబుల్ ఒక్కసారిగా పేలిపోయింది. కేవలం కొన్ని వారాల్లోనే ప్రైజ్ 90% పడిపోయింది. ఆ బిలియనీర్లు దివాలా తీశారు. ఇది ఇన్వెస్టర్లు ఎప్పటికీ మర్చిపోకూడని ఒక వార్నింగ్ స్టోరీ. ఓకే, ఇంత హిస్టరీ, ఇంత వాలటాలిటీ ఉన్నప్పుడు మరి ఇప్పటి ఇన్వెస్టర్లు ప్రెజెంట్ సిచ్యువేషన్ని ఎలా అనలైజ్ చేయాలి? దీనికోసం మనకు హెల్ప్ చేసే ఒక ఇంపార్టెంట్ టూల్ ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. అదే గోల్డ్ టు సిల్వర్ రేషియో. ఇది చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. 1 ఔన్స్ గోల్డ్ కొనడానికి ఎన్ని ఔన్సుల సిల్వర్ కావాలి అని చెప్పేదే ఈ రేషియో. దీన్ని బట్టి గోల్డ్తో పోలిస్తే సిల్వర్ చీప్గా ఉందా లేక కాస్ట్లీగా ఉందా అని మనం అంచనా వేయొచ్చు. ప్రస్తుతం ఈ రేషియో 50కి పడిపోయింది. ఇది గత 13 ఏళ్లలో అత్యంత తక్కువ. హిస్టరీ చూసుకుంటే ఈ రేషియో 80 పైన ఉంటే సిల్వర్ చీప్గా ఉన్నట్టు లెక్క. మరి 50 అంటే గోల్డ్తో పోలిస్తే సిల్వర్ ఇప్పుడు చాలా కాస్ట్లీగా ఉందని ఇది సూచిస్తోంది. ఇదొక వార్నింగ్ సిగ్నల్ కావచ్చు. ఇక్కడ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపుల్ ఉంది. జనాలు మొత్తం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అక్కడ పెద్దగా డబ్బు సంపాదించలేం. సాధారణంగా ఆస్తులు వాటి బాటంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అందరూ ఒకే దాని వెనక పడుతున్నారంటే అది ఆల్రెడీ పీక్స్కి చేరిపోయిందని అర్థం చేసుకోవాలి. కాబట్టి చివరిగా ఒక ప్రశ్న. మార్కెట్ మొత్తం ఇలా ఒక ఉన్మాదంలో ఉన్నప్పుడు అందరితో పాటు గుంపులో గోవిందా అనడంలో నిజమైన లాభముందా, లేక అందరూ పట్టించుకోని ఆ రిస్క్ని అర్థం చేసుకోవడంలో తెలివుందా? ఆలోచించండి. ఈ దయ్యం లోహం హిస్టరీ మనకు ఏం నేర్పిస్తుందో.